దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, మరొకసారి మీ ముందుకు రావటానికి దేవుడు కృప చూపాడు. మరి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారా? మీ కొరకు అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో, టీవీ ద్వారా వాక్యం వింటున్న కుటుంబాన్ని దీవించాలని మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చాలామంది ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. మంచిది, మీరు చేయటం వల్ల మేము కూడా సంతోషిస్తూ ఉన్నాం. మీరు వాక్యాన్ని వింటున్నారని ఇతరులకు పరిచయం చేయండి. మీ స్నేహితురానికి కూడా పరిచయం చేసి వారు కూడా వాక్యం వినేటట్లుగా మరి సహకరించవలసిందిగా మనవి చేస్తున్నాను. స్క్రీన్ మీద ఫోన్ నెంబర్లు కనపడుతూ ఉన్నాయి కాబట్టి మీరు చక్కగా ఆ ఫోన్ నెంబర్లు చూసి చక్కగా మీరు సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఒక పాట పాడుకుని కొన్ని వాక్య ధ్యానాలు, వాక్యానికి సంబంధించినటువంటి దైవ ధ్యానము మన జీవితాన్ని వెలిగించేటువంటి వాక్యము గనక వాక్యము ద్వారా మన జీవితాన్ని కట్టుకుందాం. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, కాలము మారినా, కష్టాలు తీరినా, కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం, అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకు నెమ్మది లేదు, సమాధానం పొదువైనది యేసయ్యా, సమాధానం పొదువైనది. ఆధారం నీవేనయ్యా, నా ఆధారం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమీ లేదు, కుటుంబంలో కలతేమీ లేదు, ఐశ్వర్యం కొదువేమీ లేదు,
లేదు, కుటుంబంలో కలతేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం పొదువైనది యేసయ్యా, సమాధానం పొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. సేవకునిగా జీవింప హృదయంలో ఉన్న కోర్కెలను నీ సేవకునిగా జీవింప హృదయంలో ఉన్న కోర్కెలను హృదయమునిచ్చాను నెమ్మది నొందాను, హృదయమునిచ్చాను నెమ్మది నొందాను. సాక్షిగా జీవించును, హల్లెలూయా, సాక్షిగా జీవించును. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. కాలము మారినా కష్టాలు తీరినా, కాలము మారినా కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఇల్లు, అది ఇల్లు పెంకిటి లోగిలైనా, తాటేకి ఇల్లైనా, లేక డేరా అయినా, అవన్నీ కూడా ఇల్లుగా పరిగణిస్తూ ఉంటారు. మొట్టమొదట డేరాల్లో నివసించేవారు, గుడారాలు వేసుకునేవారు, తరువాత పాకలు వేసుకునేవారు. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలా ఇళ్ళు మనకు కనపడుతూ ఉంటాయి. ఇల్లు అనే మాట మనుష్యులు నివసించటానికి, కుటుంబము నివసించటానికి, బిడ్డలు, భర్త, భార్య, పిల్లలు నివాసం ఉండటానికి దేవుడు ఇల్లు కట్టుకోమని చెప్పాడు. దాస్యములో ఉన్నటువంటి ప్రజలు 70 సంవత్సరాలు బబులోను దేశంలో ఉంటే ఇండ్లు కట్టుకొనుడి, తోటలు నాటుడి, మీ పిల్లలకు మంచి భర్తలను, భార్యలను సంపాదించుడు అని చెప్పి తెలియజేశాడు ఇర్మియా గ్రంథంలో. దేవుడే చెప్పాడు ఇల్లు కట్టుకోమని, నివాసం ఉండటానికి కావాలి ఇల్లు. చాలా రకరకాలైనటువంటి ఇల్లు కడుతూ ఉన్నారు ఈరోజు, మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ ఇంటిలో ఎవరు ఉండాలి, ఆ ఇంటిలో ఎవరు నివాసము చేయాలి, ఆ ఇల్లు ఎవరికి నిలయంగా మారిపోవాలి అనేటువంటిది తెలుసుకోవాలి. నీతిమంతుల గుడారములో రక్షణను గూర్చిన సునాద గీతములు వినబడును అని చెప్పి తెలియచేయబడతా ఉంది. దేవుని వాక్య భాగములో కొన్ని గృహాలు మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. మన యొక్క గృహాలు దేవునికి ఇష్టమైన గృహాలుగా ఉండాలి, నీకు ఇష్టమైన గృహాలుగా కాదు. దేవునికి ఇష్టమైన గృహాలుగా నీ గృహాలని మలచవలసిన బాధ్యత నీ మీద ఉందని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని లేఖన భాగములో యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచన భాగములో మనం చూస్తే చక్కటి మాట అక్కడ రాయబడింది. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవునిని దూషించురేమో అని వారిని పిలువనంపించి పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. తండ్రిగా బాధ్యత. ఊజు దేశములో భాగ్యవంతుడు
అంతటి భాగ్యవంతుడు ఎవరు కూడా లేరు. అతని గురించి ప్రభువే సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు 9వ వచనంలో. యోబు గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే యోబు గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కుటుంబం గురించి, నీ గురించి కూడా దేవుడు మాట్లాడేవాడిగా ఉన్నాడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతిని ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవ్వరును లేరు. ఎవరికి చెప్తున్నాడు తెలిసి మాట? సాతాను చెంప చెల్లుమనిపిస్తా ఉన్నాడు. యోబును చూచితివా? యోబు ఇంటి చుట్టూ అగ్ని కంచె ఉంది, ప్రార్థనా కంచె ఉంది. యోబు ప్రార్థనా పరుడు, ఆస్తిపరుడు. ఊచి దేశానికి అంతటి కూడా ఆస్తిపరుడైనటువంటి ఆ ఇంటిలో ప్రార్థన ఉందంటే ఎంత ఆశ్చర్యం. మన జీవితాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేస్తే, ఉద్యోగం వచ్చే వరకు ప్రార్థన చేస్తాం, నీ పిల్లల అభివృద్ధి అయ్యే వరకు మందిరానికి వస్తావు, నువ్వు అనుకున్న కోరికలు తీరే వరకు మందిరానికి వస్తావు, నీ సమస్యలు పోవటానికి మందిరానికి వస్తావు. అన్నీ తీరిపోయిన తర్వాత మరలా కనబడవు నువ్వు. ఏం బ్రదర్ మందిరానికి రావట్లేదు ఏంటంటే, ఖాళీ లేదు బ్రదర్, అసలు ఖాళీ ఉండలేదు బ్రదర్. ఎప్పుడు నీ ఖాళీ? ఎప్పుడు నువ్వు దయచేసి ఖాళీ చూసుకుని దేవుని మందిరంలో కనబడతావు, నువ్వు దేవుని సన్నిధిలో కనబడతావు. దావీదు అంటాడు, ప్రభువా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లుగా దానిని ఆశీర్వదించు అని అంటాడు. నీ కుటుంబము, నీ బిడ్డలు అనుకున్న కోరికలు, సమస్యలు తీరాలి, నీ బిడ్డలు అభివృద్ధి చెందాలనంటే నువ్వు మొదట ఎలాగున్నావో కడవరకు కూడా అలాగే ఉండాలి. దేవుని పాద సాన్నిధ్యములో నువ్వు ప్రార్థనాపరుడుగా ఉండాలి. యోబు ప్రార్థనాపరుడు. అరుణోదయము సూర్యుడు ఉదయించక ముందే లేచి బిడ్డల కొరకు 10 మంది బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఒక్కొక్క బిడ్డ కొరకు బలి అర్పిస్తూ ఉన్నాడు. పాపము చేసేదేమో నా బిడ్డలు, ఒకవేళ దేవుణ్ణి దూషించి ఉగ్రత పాలైపోతారేమో. కాబట్టి నా బిడ్డలను ఆశీర్వదించాలి. దీవించు నాయన, క్షమించు నాయన, కనికరించు నాయన, కటాక్షించు నాయన అని చెప్పి యోబు అరుణోదయమున లేచి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇలాంటి తల్లిదండ్రులు ఉన్నారా ఈరోజు? సేవకుల మీద ఆధారపడి, వాళ్ళ మీద ఆధారపడి, వాళ్ళకు ఫోన్లు చేసి మీరు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులుగా నీ బాధ్యతని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపం చేస్తున్నాడు. నీ ఇంటిలో నీకు ఇచ్చిన గృహములో ప్రార్థన ఉండాలి, ప్రార్థనా గృహముగా ఉండాలి. యోబు యొక్క జీవితంలో గమనించినట్లయితే దైవికమైన మార్గములో నడిపించిన ఇల్లుగా కనబడుతుంది. దైవికమైన మార్గములో ఉన్న ఇల్లుగా యోబు ఇల్లు కనబడుతుంది. అంత ఆశీర్వాదుడైన, అంత భాగ్యవంతుడైన, ఊచు దేశంలో అతని వంటి వాడు ఎవడు లేకపోయినా అతడు దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దైవికమైన ఇల్లు, యోబు గృహము దైవికమైన ఇల్లు అని మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించాలి. యోబులా మన బిడ్డల కొరకు మనం అంగలార్చి, యోబు కొరకు మనము మన యొక్క ఇంటిలో మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ఇంటికి వస్తాడు అని మనం చేస్తున్నాను. 101వ కీర్తన 2వ చరణం చూడండి. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించలను, నీవు ఎప్పుడు నా ఇంటికి వచ్చేదవో అని నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. నా కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకొనను. నా కన్నుల ఎదుట నువ్వే కనబడాలి, నా కన్నుల ఎదుట నువ్వే కనబడాలి, నా ఇంటిలో నువ్వే కనబడాలి. కీర్తన 17 ఆఖరు వచ్చినానికి రండి. అక్కడ ఏమంటాడో చూద్దాం. నేనైతే నీతి గలవాడనై నీ ముఖ దర్శనము చేసేదను. ఏం చేస్తాడట? నేనైతే నీతి గలవాడనై నా ఇంటిలో నీ ముఖ దర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. ప్రభువా, నా ఇంటిలో నువ్వు ఉంటే నేను లేచినప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను నేను తీర్చుకొందును.
నువ్వు ఉండాలి నా ఇంట్లో. నా కనులెదుట నిన్ను తప్ప దేన్ని కూడా పెట్టుకోను. నా కనులెదుట నువ్వే. కళ్ళు మూసినా నువ్వే, కళ్ళు తెరిచినా నువ్వే, పండుకున్నా నువ్వే, కూర్చున్నా నువ్వే. నా ధ్యానము నువ్వే, నా ధ్యాస నువ్వే. ఈరోజు నీ ఇల్లు ఎలాగుంది? నీ ఇల్లు ఏ విధంగా ఉంది? యోబు ఇల్లు దైవికమైనటువంటి గృహముగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండవది మనం గమనిస్తే లూకాసు వార్త 19వ అధ్యాయం, అక్కడ ఒక ఇల్లు కనబడుతుంది. ఎవరిదో తెలుసా? జక్కయ్య ఇల్లు. జక్కయ్య పాపి. ఊరి వారందరూ కూడా పాపి పాపి పాపి, అక్రమ సంపాదన పరుడు, లంచగొండోడు. ప్రభుత్వం ₹1 వసూలు చేయమంటే ఇంకా కొంత వసూలు చేసేటువంటి పరిస్థితి కలిగిన వాడు. ఆలోచన చేశారా? ఇలాంటి వ్యక్తి ఇంటికి ఏమొచ్చిందో తెలిసిన? ప్రభువుని చూడాలని మేడి చెట్టు ఎక్కాడు. ప్రభు అతను చూశాడు, రమ్మన్నాడు. ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత తన యొక్క తప్పులన్నీ సరిదిద్దుకుని అంటున్నాడు, ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వారికి నేను 4 వంతులు చెల్లిస్తాను. నా యొక్క ఆస్తిలో సగభాగం నేను ఇచ్చేస్తాను. ఈ ఇల్లు రక్షణ పొందిన ఇల్లు. రక్షణ పొందిన ఇల్లు. పొరపాట్లు సరిదిద్దుకున్న ఇల్లు. ఈనాడు లంచగొండలు ఎక్కువైపోయారు. పేరు సమూయేలు, పేరు యోబు, పేరు పేపర్లో వచ్చేదంతా కూడా ఎలాంటిదంటే లంచము తీసుకుంటూ పట్టబడ్డాడు. నీ జీతం చాలదా? లక్షల కొద్ది జీతం, మంచి పొజిషన్లో ఉన్నావు. దేవుని పిల్లలుగా దేవుడు ఆశీర్వదించిన తరువాత లంచమును తీసుకునేవాడు దేశమును పాడు చేయనని దేవుని వాక్యం సెలవిస్తూ, దేవుని మహాకృపను బట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నన్ను ఒక్కసారి అర్థం చేసుకోవాలి. మనకు ఒక మంచి సాక్ష్యం కావాలి. ఒక సాక్షిగా మనం బ్రతికేవారిగా ఉండాలని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. జక్కయ్య ఇల్లు ప్రభువును చేర్చుకుని రక్షణ పొందిన ఇల్లు. నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందన్న రక్షణ? ఇతడును అబ్రహాము కుమారుడే. నీ బ్రతుకు మార్చుకో, నీ జీవితాన్ని మార్చుకో. నీ ద్వారా నీ ఇంటికి రక్షణ వచ్చేటట్లుగా నువ్వు ఆ విధంగా జీవించడానికి ప్రయాసపడని మనవి చేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి రక్షణ పొందిన ఇల్లు. అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 17 నుంచి కొన్ని మాటలు చూద్దాం. పేతురు తనకు కలిగిన దర్శనమేమై ఉండునని తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకుని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు అను మారు పేరు గల సీమోను ఎక్కడని అడిగి పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నువ్వు వెతుకుచున్నారు, నువ్వు లేచి సందేహింపగా వారితో కూడా. అప్పుడు పేతురు వారికి ఆతిథ్యం ఇచ్చాడు. చేర్చుకున్నాడు. నీ గృహం ఎలాగుంది? నీ ఇల్లు ఎలాగుంది? ఈరోజు ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉందా? దైవ సేవకులను చేర్చుకుని, దైవజనులను చేర్చుకుని ఒకవేళ వారు విశ్రాంతి తీసుకుంటానికి నీ ఇల్లుని ఇవ్వగలుగుతున్నావా? నీ గది దైవజనులు నివాసం చేసేటట్లుగా ఇవ్వగలుగుతూ ఉన్నావా? ఇల్లు దేవునికి నీ ఇల్లులో చోటుందా? నీ ఇంటిలో చోటుందా? నువ్వు చేర్చుకుంటున్నావా? చేర్చుకోగలుగుతున్నావా? నా నామము పేరట వచ్చిన వారిని చేర్చుకుని గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోకమందు ఆ ఫలితాన్ని పోగొట్టుకోవని చెప్పారు. కాబట్టి నీ ఇంటిలో చేర్చుకొని నీ కొదువులన్నీ కూడా తీరిపోతాయి. నీ అవసరాలు దేవుని సేవకులతో మాట్లాడి వెళ్ళేటప్పుడు ఆ సేవకుడు నీ కుటుంబం, నీ బిడ్డల గురించి ప్రార్థించేవాడిగా ఉంటాడు. సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి నీ ఇల్లు ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని కృపను బట్టి కృప కలిగినటువంటి దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. గమనించినట్లయితే అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 11 నుంచి 15 వరకు మనం చూస్తే అక్కడ ఏం జరిగింది అనేటువంటి మాట మనం చూస్తే, కాబట్టి మేము త్రోయాను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్ర మరునాడు దెక్కపోలికను
అక్కడ నుండి ఫిలిప్పీకును వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్యమైన పట్టణము ప్రవాస స్థానమునై ఉండెను. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగునని అనుకుని అక్కడికి వచ్చి కూడి వచ్చిన స్త్రీలతో లిడియా, లూదియా, దివిటి దేవుని యొక్క వాక్యాన్ని వింది. దేవుని యొక్క వాక్యానికి చోటిచ్చింది ప్రభు. ఎందుకంటే పౌలులో నుంచి మాట్లాడినప్పుడు సముద్ర తీర ప్రాంతములో కుంకుమ పొడి అమ్ముకునేటువంటి లూదియా ప్రభుకు హృదయం ఇచ్చింది. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను అనుంది. వ్యాపారము చేసి లాభము సంపాదించు వారులారా, రేపేమి సంభవించినో మీకు తెలియదని తెలియజేస్తా ఉన్నాడు. వ్యాపారం చేసుకునే స్త్రీ తన హృదయాన్ని ప్రభుకి ఇచ్చింది. తాను తన కుటుంబము రక్షణ పొందిన ఇల్లుగా కనపడుతుంది. నేను యోగ్యురాలనని ఎంచితే నా ఇంటికి వచ్చి రండి బస చేయమని పౌలును శీలను బతిమాలి కొన్ని దినాలు పోషించింది. బాప్తిస్మము పొందిన ఇల్లు ప్రభువుని చేర్చుకున్న ఇల్లుగా మనకు కనబడుతూ ఉంది. గమనించినట్లయితే ఈరోజు చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి మాటని ప్రభునామాన్ని బట్టి మనం చేస్తున్నాను. దేవుని లేఖన భాగంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక చక్కటి మాట మనకు అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 33-34లో కూడా ఒక మాట కనపడుతుంది మనకి. అక్కడ చూడండి ఒకసారి. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. ఏం కడిగాడట? వారి గాయములు కడిగెను అనుంది. ఎవరతను? చెరసాల నాయకుడు బొండాలు బిగించేస్తున్నారు. పౌలు శీలలు అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ ఉన్నారు. సరసాల పునాదులు అదిరిపోయి ప్రభు యొక్క దూత ఆ సరసాలలోనికి వచ్చినప్పుడు సంఖ్యలన్నీ కూడా ఊడిపోయినాయి. చెరసాల నాయకుడు నా ఉద్యోగం పోతుంది కత్తి తీసుకుని తను చంపుకోపోయినప్పుడు నువ్వు ఏ హాని చేసుకునవద్దు, మేము ఇక్కడే ఉన్నాం అని చెరసాల నాయకుడికి చెప్పినప్పుడు, అయ్యా రక్షణ పొందటానికి మేము ఏం చేయాలని అడుగుతున్నాడు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును. ఆ చెరసాల నాయకుడిని రక్షించటానికే పౌలు శీలల్ని జైల్లోనికి పంపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుని ప్రణాళిక వేరే ఉంటుంది, దేవుని ఉద్దేశం వేరే ఉంటుంది. ఒక సేవకుని ఒక ఇంటికి పంపించాడంటే ఆ ఇంటిలో కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు, మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు చేర్చుకోవాలి. చెరసాల నాయకుడు గాయాలన్నీ కూడా ఇంటికి తీసుకెళ్ళి కడిగాడు, కొట్లు కట్టాడు. ఆ రాత్రి దేవుని వాక్యాన్ని వారికి బోధించాడు పౌలు. వారు రక్షణ పొందారు. ఆ ఇంటి వారందరూ కూడా దేవుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇంటి వారందరూ విశ్వాసం ఉంచి ఆ రాత్రి ఆ ఇంటి వారందరూ బాప్తిసం పొందారట. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి ఇంకా రక్షణ పొందకుండా ప్రభుని చేర్చుకోకుండా నీ హృదయంలో ప్రభుకి ఎందుకంటే స్థానం ఇవ్వకుండా ఉన్నామేమో. ఒక వ్యాపారస్తురాలు బాప్తిసం తీసుకుని తన కుటుంబాన్ని రక్షించుకుంది. ఒక చెరసాల నాయకుడు ప్రభునందు విశ్వాసం ఉంచి ఇంటికి తీసుకుని వెళ్ళి గాయాలు కడిగి ఆ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీ జీవితంలో నువ్వు చేయవలసిన పని, దేవుని మహాకృపను బట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25 వచనాలు మనం చూస్తే అక్కడ మాట్లాడుతాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24-25. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లును కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. బండ మీద కట్టుకోవాలి. వాన వచ్చను, వరద వచ్చను, దాని పునాది బండ మీద ఉంది కనుక చెక్కు చెదరలేదు. బండ అనగా క్రీస్తు అనే బండ పైన మనం కట్టబడాలి. మన గృహాన్ని కట్టుకోవాలి, మన బిడ్డలను కట్టుకోవాలి, ప్రార్థన ద్వారా కట్టుకోవాలి. మన ఇంటిలో ప్రార్థన ఉండాలి, మన ఇంటిలో ప్రార్థనా జీవితం కలిగి జీవించేవారిగా ఉండాలి. మన ఇల్లు ఏ విధంగా ఉంది, ఏ విధంగా మన ఇల్లును ఉంచుతూ ఉన్నాం ఈరోజు ఆలోచన చేయవలసిందిగా మనం చేస్తున్నాను.
నా ప్రియమైనటువంటి సోదరి, నా ప్రియమైనటువంటి సోదరుడా, ఈరోజు బండ మీద కట్టబడినటువంటి ఇల్లుగా మనం కట్టబడటానికి సిద్ధపడాలి. ఎన్ని తుఫాన్లు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని శోధనలు వచ్చినా తొట్టిల్ల పడకుండా కాపాడబడేటట్లుగా మనం మలుచుకోబడాలని ప్రభువు నామాన్ని బట్టి మనం చేస్తూ ఉన్నాను. కాబట్టి మన జీవితంలో ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు యొక్క పాదాల దగ్గర ఉన్నటువంటి మనం ఈరోజు ఆ పని ఖచ్చితంగా మనం చేయాలి. కాబట్టి బండ మీద కట్టుకునేటువంటి గృహంగా ఉండాలి. ఒక గృహం అంటాడు, దైవికంగా నడిపించిన గృహం యోబుది, రక్షణ పొందిన ఇల్లు దేవుని కృపను బట్టి చక్కైది, ఆతిథ్యం ఇచ్చినటువంటి ఇల్లు మనకు కనబడుతూ ఉంది. పేతురు గారు ఆతిథ్యం ఇచ్చారు. గమనించి వచ్చిన వారికి నీవు కూడా ఆతిథ్యం ఇచ్చే ఇల్లుగా ఉండాలి. బాప్తిసం పొందినటువంటి ఇల్లుగా కనపడుతుంది లూదియా ఇల్లు. దేవుని మహాకృపను బట్టి గమనించినట్లయితే దేవుని యందు విశ్వాసం ఉంచి దైవ సేవకులకు పరిచర్య చేసి వారి గాయాలు కడిగి దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిగా ఇల్లు ఉంది. అయితే ఇప్పుడు మన ఇల్లు ఎక్కడ కట్టుకోవాలంటే బండ మీద కట్టుకోవాలి. వాన వచ్చేను, వరద వచ్చేను, గాలి విసిరి ఆ ఇంటిని కొట్టగా దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి మన ఇంటిని అలా కట్టుకుని ప్రభుని ఆరాధిస్తూ మన ఇంటిలో గుడిసైనా, గుడారమైనా, డేరైనా మన ఇంటిలో ప్రభు నివసించే ఇల్లుగా మనం చూసుకుందాం. దైవ దీవెనలు పొందుదాం. నీ కుటుంబాన్ని రాబో దినములో ఉన్నతమైన కుటుంబంగా, ఉన్నతమైనటువంటి గృహమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయమడివైన తండ్రి, పరిశుద్ధుడా, ఈ సమయంలో ప్రార్థన చేస్తున్నా ప్రభువా, నీ కృపను బట్టి ఈ ఎపిసోడ్ కూడా సహాయం చేసినటువంటి ప్రభాతున్న రాంబాబు గారు, ప్రభాతున్న నాగమణి, ఆయన నీ కృపను బట్టి వారి కుటుంబీకులు ఎపిసోడ్ సహాయం చేయటానికి వారు ముందుకు వచ్చారు. వారి కుటుంబాన్ని దీవించి వారికి ఆరోగ్యము దయచేయాలి, వారి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. దేవాని కృపతో జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి అభివృద్ధి పరచండి. వాక్యమైన బిడ్డల గృహంలో ఎలా ఉండాలో, ఏ విధంగా చేయాలో, ఇల్లుని ఏ విధంగా మలుచుకోవాలో మీరు మాట్లాడారు. ఏ విధంగా ఉంటా ఇంటిని జీవిస్తావో, ఆశీర్వాదిస్తావో మీరు మాట్లాడారు. నాయన, శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నీవు నా ప్రభు ఆ ఇంటిలో ఉండి వారిని బలపరిచి వారి అవసరాలు, కొదువులు అన్నీ తీర్చగలిగేటువంటి వాడు కనుక వారి ఇంటిలో నువ్వు ఉంటే వారి గృహంలో కొదువులు, అవసరాలన్నీ తీర్చగలిగిన దేవుడు కనుక నీ దేవుని ఆశీర్వాదం ఈ వాక్యాన్ని ఉన్న కుటుంబానికి దయచేయమని, స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని కూడా దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము నాయన టీవీ ముందు కూర్చున్న బిడ్డలకు స్పాన్సర్ చేసిన కుటుంబానికి ప్రభుత్వ పర్యంతరం సదాకాలం తోడైనను గాక. ఆమేన్.